తూర్పు గోదావరి జిల్లా వ్యాప్తంగా బ్యాంకులన్నీ ఖాతాదారులతో కిటకిటలాడుతున్నాయి. ఉదయం నుంచే ప్రజలు బ్యాంకుల వద్ద బారులు తీరారు. నిన్న చిల్లర కోసం ఇబ్బందులు ఎదుర్కొన్న ప్రజలు ఈ రోజు బ్యాంకుల్లో నోట్ల మార్పిడి జరుగుతుండటంతో ఖాతాదారులు ఊపిరి పీల్చుకుంటున్నారు. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం రాజమండ్రి నుంచి మా ప్రతినిధి గోపి అందిస్తారు. కేంద్ర ప్రభుత్వం ఆర్బీఐ శాఖ అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకున్నటువంటి నిర్ణయం వల్ల దాదాపు మొన్న అర్ధరాత్రి నుండి కూడా 500 నోట్లు 1000 నోట్లతో ప్రజలు ఇబ్బందులు పడుతున్న పరిస్థితి అందరికీ తెలిసిందే. ప్రస్తుతం మనం రాజా మహేంద్రవరంలోని కంబాల్ చెరువు వద్ద గల ఎస్బీఐ బ్యాంకు ఆవరణలో ఉన్నాము. ఈ రోజు నుండి బ్యాంకు లావాదేవీలు ముఖ్యంగా పాత నోట్లు ఇచ్చి కొత్త నోట్లు మార్చుకునే అవకాశాన్ని ప్రభుత్వం కల్పించడంతో ఈ కార్యాలయం వద్దకు భారీ సంఖ్యలో ప్రజలు వినియోగదారులు చేరుకున్నటువంటి పరిస్థితి కనిపిస్తోంది. ఒక్కొక్కరికి 4000 రూపాయలు మాత్రమే పాత నోట్లను తీసుకుని 4000 కొత్త నోట్లు ఇస్తున్నటువంటి పరిస్థితి ఇక్కడ కనిపిస్తోంది. ప్రస్తుతం మనం చూస్తున్నాం బ్యాంకు క్యాషియర్ పాత నోట్లను తీసుకుని వినియోగదారుల నుండి లెక్క పెట్టుకుంటున్నటువంటి పరిస్థితి మనం విజువల్స్ లో చూస్తున్నాం. ఎందుకంటే ఈ పాత నోట్లను తీసుకుని పాత నోట్ల స్థానంలో కొత్త 500 నోట్లతో పాటు కొత్త 2000 నోట్లను ప్రభుత్వం ఈ రోజు నుండి జారీ చేయనుంది. ఇప్పటికే అన్ని బ్యాంకులకు కూడా రాష్ట్ర వ్యాప్తంగా దేశవ్యాప్తంగా అన్ని బ్యాంకులకు కూడా కొత్త నోట్లు చేరుకున్నాయి. ఈ రోజు నుండి కూడా కొత్త నోట్ల లావాదేవీలు ప్రారంభమయ్యాయి. నిన్న ఉదయం నుండి చూసుకుంటే టీ కొట్టు దగ్గర నుండి కూరగాయల కొట్టు దగ్గర నుండి ఇతర అన్ని అవసరాలకు కూడా ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడినటువంటి పరిస్థితిని మనం చూసాం. ఎందుకంటే ఎక్కడికి తీసుకెళ్లిన 500 నోట్లు తీసుకోలేని పరిస్థితి. ముఖ్యంగా పెట్రోల్ బంకుల్లో కూడా 500కి 500 పూర్తిగా పెట్రోల్ కొట్టించుకుంటే తప్ప 100 రూపాయలు చిల్లర ఇవ్వనటువంటి పరిస్థితి ఉంది. ఈ పరిస్థితుల్లో నిన్న ఉదయం నుండి సాయంత్రం వరకు కూడా ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడిన నేపథ్యంలో ప్రభుత్వం కూడా అత్యంత ప్రతిష్టాత్మకంగా ముఖ్యంగా వెంటనే ప్రజలకు ఇబ్బందులు పడకుండా చేయాలన్న ఉద్దేశంతో ఈ రోజు ఉదయానికే బ్యాంకులన్నింటి వద్దకు కూడా కొత్త నోట్లు పంపించడం జరిగింది. ఈ నేపథ్యంలోనే పాత నోట్లు తీసుకుని కొత్త నోట్లను ఇక్కడ పంపిణీ చేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తోంది. ప్రస్తుతం మనం ఈ బ్యాంకు ఆవరణలో ఉన్నాం. బ్యాంకు ఆవరణలో ఎక్కడ చూసినా సరే ఒక పక్క పాత నోట్లకు సంబంధించిన డిక్లరేషన్ పూర్తి చేస్తూ బ్యాంకుకు సమర్పించేందుకు ప్రజలు సంసిద్ధమైనటువంటి పరిస్థితి ఉంది. అలాగే బ్యాంకు బయట చూసుకుంటే వందలాది మంది ఉదయం నుండి దాదాపు బ్యాంకు 10:30కి తీస్తే 10 గంటల నుండి బ్యాంకు ప్రారంభం కానున్నప్పటికీ కూడా ఉదయం 8 గంటల నుంచి కూడా ప్రజలు బారులు తీరి ఇక్కడ తమ డబ్బును ముఖ్యంగా 4000 రూపాయలు మార్చుకోవడానికి నానా తంటాలు పడుతున్నటువంటి పరిస్థితి ఇక్కడ కనిపిస్తోంది. ప్రతి ఒక్కళ్ళు కూడా ఆతృత కొత్త నోట్లు ఎలా ఉంటాయి, కొత్త నోట్లు మనం తీసుకోవాలి, కొత్త నోట్లు ముందుగా తీసుకుని కొత్త నోట్లు అయితే ప్రతి చోట మారే అవకాశం ఉండడంతో దర్జాగా మార్చుకోవచ్చు అన్న ఉద్దేశంతో వినియోగదారులందరూ కూడా ఇక్కడ బారులు తీరిన పరిస్థితి కనిపిస్తుంది. ఇక్కడ మనతో కొందరు కొత్త నోట్లు మార్చుకుంటున్న వారు ఉన్నారు. వారిని అడిగి వివరాలు తెలుసుకుందాం. చెప్పండి సార్, కొత్త నోట్లు తీసుకోవడం విషయంలో మీరు ఇప్పుడు ఇక్కడికి ఎన్ని గంటలకు వచ్చారు? మీరు పూర్తి చేశారు కదా, ఏంటి పరిస్థితి? మేము 7 గంటల వచ్చామండి ఇక్కడికి. అకౌంట్ లో 2000 తీసుకుంటాకే ఇప్పుడే డిపాజిట్ చేశాము. విత్డ్రా కూడా చేసుకుంటున్నాం. ఇప్పుడు 2000 రూపాయల నోట్ చూసి తీసుకుంటాకే చాలా ఉత్సాహంగా ఉన్నాం. చూస్తున్నాం సార్, ఒకసారి ఇస్తారు. ఇప్పటివరకు మీరు ఇబ్బందులు పడ్డారా ఈ నోట్ల గురించి? చాలా ఇబ్బంది అండి. పాల వాళ్ళకి, కిరాణా వాళ్ళకి కనీసం ఇంటి అద్దె ఇవ్వడానికి వెళ్ళినా కూడా వాళ్ళు తీసుకోలేదండి. వాళ్ళ అకౌంట్ లో వేయమన్నారు. అందుకని ఇప్పుడు పొద్దున్నే 7ంటికి వచ్చి అకౌంట్ లో వేసి తీసుకుని వెళ్ళడానికి వచ్చామండి. అమౌంట్ తీసుకుంటున్నాం సార్. అది థ్యాంక్ యూ. ఓకే, చెప్పండి సార్, మీరు చెప్పండి. అసలు ఈ నోట్ల వల్ల ఇబ్బంది ఏమన్నా పడ్డారా? ప్రస్తుతం మీకు ఎలా ఉంది? ఇబ్బంది పడ్డామండి. ఇది కాదు చేయవలసిన పద్ధతి. అన్ని చేసి ఇచ్చేయాలి. అయినా స్విస్ బ్యాంక్ లో బోలెడు లక్షలాది కోట్లు ఉండగా ఇది ఇలాగ చేయటం చాలా సరైన ప్రత్యామ్నాయం చేయటం చాలా పొరపాటు. అంటే 1-2 రోజులు ఇబ్బంది పడినా మంచిదే అని అంటున్నారు. ఏమీ లేదండి, చేసేది అలాగా అవుద్ది. కరెక్షన్ లేకుండా ఏమవుతుంది. ఇప్పటికే అయిపోయింది. గోల్డ్ షాపుల్లో ఓల్డ్ రేట్లు వేసి చాలా అమ్మారు. ఇప్పుడు 4000 రూపాయలు ఇస్తానంటున్నారు. మళ్ళీ దీని వల్ల ఇబ్బంది ఉండదు అంటారు. మళ్ళీ చాలా ఇబ్బంది ఉంటుంది. సార్ మీరు చెప్పండి సార్, అసలు పరిస్థితి ఏంటి? ఇప్పుడు ఈ నిర్ణయం కరెక్ట్ అని అంటారా? ఈవేళ పరిస్థితి ఎలా ఉంది? ఈ నిర్ణయం చాలా మంచి నిర్ణయం అండి. బ్లాక్ మనీని అరికట్టడానికి పర్టికులర్గా కోట్లాది రూపాయలు ఇళ్లలో దాచుకున్న వాళ్ళందరూ బాగా బయటపడతారు ఇప్పుడు. బట్ లాంగ్ రన్ లో చాలా బాగుంటుందండి, ప్రాబ్లం లేదు, విషయం లేదు. ఇది ఇక్కడ వినియోగదారుల పరిస్థితి, వాళ్ళ యొక్క అభిప్రాయాలు మనం చూస్తున్నాం. మిశ్రమ స్పందన కనిపిస్తుంది. కొంతమంది అయితే ప్రభుత్వ తీరు సడన్ గా ఈ నిర్ణయం తీసుకోవడం కరెక్ట్ కాదని అభిప్రాయపడుతున్నారు. మరికొందరు అయితే నిర్ణయం కరెక్టేనని, కొన్ని రోజులు ప్రజలు ఇబ్బందిని పడినప్పటికీ కూడా అక్రమ సంపాదనలు బయటకు వస్తాయని, అవినీతి అక్రమ సంపాదనలో దొంగ నోట్లు ఆగిపోయే అవకాశం ఉందని చెప్పి మరికొందరు అభిప్రాయపడుతున్నారు. ప్రస్తుతం మనం క్యాష్ కౌంటర్ వద్ద ఉన్నాం. కొత్త నోట్లు ఏ విధంగా ఉంటాయి, కొత్త నోట్లు
ఎలా ఉంటాయి అన్న ఆతృత అందరిలోనే ఉంది. అయితే మాధ్యమాల ద్వారా కానీ, ఫేస్బుక్ కానీ, ఇతర వాట్సాప్లు కానీ, ఇతర వాటిల్లో మాత్రమే కొత్త నోట్లు ఇంతవరకు కనిపించాయి. ఇప్పుడు డైరెక్ట్ గా కొత్త నోట్లు మనం చూడబోతున్నాం. ఇప్పుడు ప్రస్తుతం కొత్త నోట్లు ఏ విధంగా చూద్దాం. ఒక నోటుతో 2000 నోటుతో బయటకు వచ్చిన ఒక వినియోగదారుని, ముఖ్యంగా వినియోగదారులను మనం విజువల్స్ లో చూస్తున్నాం. ఆ నోటు తీసుకున్నట్టే ఆమె కళ్ళల్లో ఆనందం చూస్తున్నాం. ఎందుకంటే తొలి నోటు ఇది. ఈ బ్యాంకు నుండి ఇంతవరకు ఇదే నోటు బయటకు వచ్చింది. ఈ 2000 నోటును తీసుకున్నటువంటి ఆమె ఆనందంగా ఉన్నటువంటి పరిస్థితి మనం చూస్తున్నాం. ఎందుకంటే నిన్న ఎంత కష్టపడ్డారో ఈ నోటు చూడగానే అంత ఆనందం మొహంలో కనిపిస్తుంది. ముఖ్యంగా వినియోగదారులు కూడా, ఈ బ్యాంకులోకి వచ్చే వినియోగదారులు కూడా కొత్త నోట్లు ఎలా ఉంటాయి, ఏ విధంగా ఉంటాయి, ఎందుకంటే ఇది ఒక చారిత్రాత్మకమైనటువంటి నిర్ణయం కాబట్టి. ఎందుకంటే 500 నోటు కానీ, పాత 1000 నోటు కానీ మళ్ళీ కనిపించే పరిస్థితి ఉండదు కాబట్టి కొత్త నోట్లు ఎలా ఉంటాయన్న ఆతృత ప్రతి ఒక్కరిలో ఉంది. ప్రస్తుతం మనం కొత్త నోట్లను తీసుకుని వినియోగదారులు బయటకు వెళ్తున్నారు. అంతేకాకుండా 100 నోట్లు కూడా ఇక్కడ పంపిణీ చేస్తున్నారు. చిల్లర కూడా ఇస్తుండటంతో వినియోగదారులు వేలాది మంది ఇక్కడ క్యూలు కట్టి మరి బయట వరకు కూడా నిలబడినటువంటి పరిస్థితి ఉంది. మనతో కొంతమంది వినియోగదారులు ఉన్నారు, వారిని కూడా అడిగి తెలుసుకుందాం. ఏమంటే చెప్పండి, ఎలా ఇబ్బంది పడ్డారు, ఇప్పుడు పరిస్థితి ఎలా ఉంది? ఇబ్బంది అంటే ఏం లేదండి. యాక్చువల్లీ ఇలా మార్చినందుకు ఐఎమ్ సో హ్యాపీ. చాలా మంది బ్లాక్ మనీ దాచిన వాళ్ళు బయటపడతారు. సామాన్యులు అంటే 4 or 5 days ఇబ్బంది పడతారు. బట్ తర్వాత మనందరికీ మంచి రోజులు వస్తాయని ఆశిస్తున్నాం. వినియోగదారుల పరిస్థితి, ఆమె అభిప్రాయాన్ని మనం తెలుసుకున్నాం. ఎందుకంటే నిన్న వరకు ఎంత కష్టపడ్డారో అంత ఆనందాన్ని వ్యక్తం చేస్తున్నారు. అలాగే వినియోగదారులు కూడా నిన్న వరకు ఎన్ని ఇబ్బందులు పడినప్పటికీ కూడా ఈ రోజు క్యూలో నిలబడి కొత్త నోటుని చూడాలి, కొత్త నోటుని ఇంటికి తీసుకెళ్లాలి, తొలితిగా మనమే తీసుకెళ్లాలన్న ఆతృతతో ఉదయం 7 గంటల నుండి కూడా ఇక్కడ క్యూ కట్టిన పరిస్థితి ఉంది. అలాగే ఇదే క్యూ రోడ్డు వరకు కూడా దాదాపు బయట వరకు కూడా ఈ క్యూ వందలాది మంది, వేలాది మంది ఉదయం నుంచి కూడా ఉన్నారు. ఇదే పరిస్థితి మరో 2-3 రోజుల పాటు ఈ బ్యాంకు వద్ద ఉండే అవకాశం కనిపిస్తోంది. ఇది ఇక్కడ ఈ రాజమహేంద్రవరంలోని బ్యాంకుల వద్ద పరిస్థితి. వీడియో జర్నలిస్ట్ నాగేంద్రతో గోపి, నెంబర్ 1 న్యూస్, రాజమహేంద్రవరం.